రైట్. ఇక్కడ శ్రీరామ్ గారు, ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు అంటే ఏమని మనం చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని చోట్ల సరిగ్గా అమలు కాకపోయి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అసలు కూటమికి కలిసి వచ్చిన అంశాలు ఏంటి? అంటే ఈ స్థాయిలో కూటమి నేతలు కూడా ఊహించని రిజల్ట్స్ అంటే ఏంటి కలిసి వచ్చిన అంశాలు? ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు రాజకీయాల్లో, 3 కులాలు ముఖ్యంగా రాజకీయాల్లో ప్రాముఖ్యత వహించాయి. అవి రెడ్డి, కమ్మ, కాపు. ఈ కమ్మ, కాపు అనేది ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి వల్ల బాగా పూర్తిగా ఏకమైపోయారు. ఏకమయ్యి వన్ సైడెడ్గా అయిపోయింది. పోలింగ్ అంతా కూడా వన్ సైడెడ్గా అయింది. అవటం వల్ల అది సాధారణంగా జరగని విచిత్రం. అందుకని మీకు ఏమైంది, ఈవేళ పూర్తిగా ఒక వర్గం వారందరూ 90% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దీస్ 2 communities casted with their vote in favor of టీడీపీ. అందుకని టీడీపీకి ఇంత అపూర్వ విజయం సాధించింది. మీరు చూడండి, జనసేన క్రితం సారి ఏ విధమైన సీట్లు సాధించలేకుండా ఒక్క సీటుతో బయటపడిన జనసేన ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 90% సీట్లు విన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు 21 పోటీ చేస్తే 18, 17 దగ్గరికి వచ్చారు. మరి ఎంతటి అపూర్వ విజయం ఇది! నాట్ ఏ ఆర్డినరీ అకంప్లిష్మెంట్. ఈ విధంగా చూస్తే మొదట మెయిన్గా కలిసింది ఏంటంటే జగన్ గారి మీద వ్యతిరేక ఓటు ప్లస్ జనసేన తెలుగుదేశం కలవటం వల్ల కులాల మధ్య సామాజిక ప్రయోజనాలు కావలసిన వాళ్ళందరూ ఒకటయ్యి ఖచ్చితంగా అభివృద్ధికి మనం ఓటు వేయాలి. ఎందుకంటే జగన్ గారి పరిపాలన మీద ఇది నెగిటివ్ ఓటు మహానుభావ. ఐ వాంట్ టు టెల్ యూ, ఇది మీరు ఒప్పుకున్నా లేకపోయినా జగన్ గారి మీద ఇది ది బ్యాటిల్ ఈజ్ నాట్ బిట్వీన్ ది ఐడియాలజీ, బ్యాటిల్ ఈజ్ బిట్వీన్ వెదర్ టు కంటిన్యూ జగన్ ఆర్ డిస్కంటిన్యూ జగన్. వెరీ క్లియర్. అంటే అదే ఐడియాలజీ మీద ఆధారపడి ఉండదా? నో ఐడియాలజీ. ఏం ఐడియాలజీ అండి? ఐడియాలజీ ఉన్న పార్టీలో ఇప్పుడు మీరు భారతదేశంలో ఐడియాలజీ మీద నడుస్తున్నాయి ఏ పార్టీ అని ఈవేళ టికెట్ రాకపోతే మర్నాడి గుమ్మనూరు జయరాం మీద చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, ఏది ఉద్యమం చేశారు, అతన్ని అరెస్ట్ చేయాలి, ల్యాండ్ గ్రాబర్ అని. ఆయనకే టికెట్ ఇచ్చారు. వసంత కృష్ణప్రసాద్ మీద దౌర్జన్యాలు చేశారు. దేవినేని మహేశ్వరరావు అక్కడంతా హర్తాళు చేసి మొత్తం అంతా స్తంభింపచేశాడు. ఆయనకి రాత్రి టికెట్ తీసుకొచ్చి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే సిద్ధాంతాలు ఏం లేవు. ఓన్లీ థింగ్ మీరు గెలుపు చేయగలరా లేదా. మీరు నేననేది శ్రీరామ్ గారు, ఇక్కడ వ్యతిరేకత అనేది ఏ బేసిస్ మీద వచ్చింది? మీరు అన్నారు పూర్తిగా యాంటీ జగన్ అంటూ ఉన్నారు. సో జగన్ మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బేసిస్ మీద వచ్చింది అనేది నేను అంటున్నా. మీరు అంటున్నారు ఐడియాలజీ మీద కాదంటున్నారు, ఇంకా దేని మీద వచ్చింది? ఆయన విధానాల మీద వచ్చింది. ఆయన అనుసరించే విధానాలు, ఆయన ఒంటెద్దు పోకడం మీద నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ధనస్వామ్యం. మేము డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటాం, మేము డబ్బులు ఇచ్చి పథకాలతో ప్రజలను ఆకర్షిస్తాం అనే ఒక ప్రాథమిక సిద్ధాంతం మీద ఆయన పరిపాలన చేసి అరెస్టులు, తెల్లవారు లేస్తే అరెస్టులు, ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆ ప్రతి పథకాన్ని రివర్స్ చేశాడు. ఇది ప్రజలు సార్ జగన్ కానీ ఆయన మామూలు ఒక ఏమీ చదువుకోని వాడిని కూర్చోబెట్టి చేస్తే పరిపాలన కంటిన్యూ చేస్తే ఆ విధంలో చేసిన మళ్ళీ అతనే వచ్చేవాడు. కేవలం ఇతను ఏంటంటే ఇటువంటి వ్యక్తిని భరించలేము అని. అది నాట్ ఫర్గెట్ అబౌట్ షర్మిల అండ్ సునీత, వాళ్ళు కాదు, ఏ ఒక్కరిని అడగండి మీరు. ప్రజల్లో అభివృద్ధి ఇవన్నీ మనం పొలిటికల్గా మాట్లాడే మాటలు. అసలు ప్రజాస్వామ్యంలో ఒక సమిష్టి నిర్ణయాలు, ఒక పథకాలు, ఒక ప్రాజెక్ట్స్, ఒక పద్ధతి ఉండాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఆపేశారు? మీ దగ్గర అసలు ఏది ఏదని మీరు చెప్పండి. పోనీ ఏ పథకాన్ని మీరు కంటిన్యూ చేశారు? ఏ విషయంలో మీరు అభివృద్ధి అనేది అసలు మీకు తెలియదు. ఫర్గెట్ అబౌట్ ఇట్, ఎవరికి తెలియదండి. అభివృద్ధి అనేది చాలా ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఇఫ్ యూ గో టు ది ఇండెక్సెస్, వరల్డ్ లెవెల్లో చూస్తున్న యూఎన్ ఇండెక్స్ చూస్తే
మన దేశమే 100 దాటిపోయింది ర్యాంకు. మనం ఆ స్టేజ్కి రాలేం. ఈ రీసెంట్గా SDGs ఇండెక్స్ అని తీశారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అని. అందులో మన దేశం అట్టడుగున ఉంది. నేను రాశాను రీసెంట్గా ఆర్టికల్ ఒకటి. మన దేశంలో కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ కొంచెం ముందున్నాయి, మిగతావన్నీ కూడా చాలా కిందకున్నాయి. ఎందుకంటే మినిమం హంగర్ లెవెల్, మినిమం పవర్టీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు, అది ఎక్కడ కావట్లేదు. మీరు అభివృద్ధి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే పథకాల కోసం మేము చూడట్లేదు. కేవలం మీరు మాకు ఎవరిని మమ్మల్ని శ్రీరామ్ గారు ఇక్కడ 2 అంశాలు. ఒకటి జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క పాలన కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా చేసిన రాజకీయాలు కావచ్చు. ఏదైనా బేస్డ్ ఆన్ జగన్ ఐడియాలజీ, ఇక్కడైనా జగన్ ఐడియాలజీ మీద ఏదైనా సాగుతుంది. కానీ ఇక్కడ పాలనకి సంబంధించి ఫస్ట్ మనం తీసుకుంటే, సరే బై అవుట్ ఆఫ్ పాలన మీరు చాలా అంశాలు చెప్పారు, ఇక్కడ అరెస్టులు చేయించడం కానివ్వండి, లేకపోతే బ్లా చాలా చెప్పారు. పాలనకి సంబంధించి తీసుకుంటే ఏదైతే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉందో, ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారా పథకాలు అందించడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కానివ్వండి, డోర్ టు డోర్ అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు కూటమి కూడా సమర్థించినట్టు కాదా? కూటమి కూడా మేము ఆ వాలంటీర్ సిస్టమ్ను కొనసాగిస్తాం అంటున్నాయి, ఆ వాలంటీర్ సిస్టమ్ ద్వారానే పథకాలు ఇస్తాం అంటున్నాయి. సో అవన్నీ కూడా ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు సమర్థించాయో ప్రజల నుంచి ఎందుకు దానికి మద్దతు లభించలేదనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు 2 లక్షల మంది వాలంటీర్ని నియమించారు. ఆ 2 లక్షల ఓట్లు జగన్కే వేస్తుంటారు కదా, జగన్కే వేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి వదిలి వీళ్ళకి వేయరు. కానీ ఎందుకు వాళ్ళు భయపడ్డారంటే, జగన్ గారు చేసే రాజకీయ వ్యూహాల ముందు తట్టుకోలేమని ఈ పథకాలన్నింటినీ వాళ్ళు సమర్థించడం మొదలెట్టారు. మొదట పూర్తిగా వ్యతిరేకించారు, తర్వాత ఏమన్నారు, అబ్బాయి మేము కంటిన్యూ చేస్తామన్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. అది వాళ్ళ యొక్క నిబద్ధత అనేది. ఇప్పుడు ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే వాలంటీర్స్ని ఏ విధంగా వాళ్ళు ట్విస్ట్ చేస్తారా అనేది, దట్ ఈస్ వాట్ ది పజిల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు ఓట్ల కోసం ఎవ్రీథింగ్ దే హ్యావ్ అగ్రీడ్ ఫర్. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు జగన్ని ఫేస్ చేయడానికి చాలా భయపడ్డారు. అంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత రేపు పొద్దున ప్రజలు వాలంటీర్ సిస్టమ్ వ్యతిరేకించారని చెప్పే ఛాన్స్ ఉంటుందంటారు. డెఫినెట్గా ఆయన దాన్ని నేను కంటిన్యూ చేస్తాడు అనుకోను. ఎందుకంటే ఇది దట్ ఈస్ లైక్ మీకు కొద్దిమంది ప్రజలకి ఉపయోగం జరగచ్చు, దానివల్ల ప్రయోజనం జరగచ్చు, కానీ అది కాన్స్టిట్యూషనల్గా లేదు, ఇది అవుట్ ఆఫ్ ది వే. నగేష్ గారు ఏంటి ప్రధానంగా ఈ రోజున జగన్ ప్రచారం చేయడంలో కానీ విశ్వాసం, విధేయత, విశ్వసనీయత, కుట్రలు, కుతంత్రాలు, లేకపోతే పేదరికానికి పెత్తందారీ వ్యవస్థకి మధ్య పోటీ, ఇన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో మనం చూసాం పాలనకు సంబంధించిన దాకా మనం అనేక విషయాలను కూడా ప్రస్తావించాం. సో వాలంటీర్స్, ప్రధానంగా వాలంటీర్ సిస్టమ్ కానీ, దాని ద్వారా పథకాలు అందించిన, సంక్షేమం అందించిన తీరు కానివ్వండి, ఎందుకు ఇవన్నీ వర్కౌట్ కాలేదనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అంటే ఈసారి ఉన్నది టోటల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అండి, యాంటీ గవర్నమెంట్ ఓటు, యాంటీ జగన్ ఓటు. ప్రజలకి ఏ పథకాలు, ఏ ఐడియాలజీ, ఏ విధానాలు తర్వాత వస్తాయి. ప్రజలకి ఫస్ట్ కావాలి ఏంటంటే సెక్యూరిటీ, దాని తర్వాత హార్మనీ ఇన్ సొసైటీ. అలాంటిది లేదే. మనం చూసాం ఎలక్షన్ నాడు పల్నాడులోని అసలు 2 చోట్ల ఆ రోజు ఎలక్షన్లోని హింస జరిగింది. ఒకటేమో పల్నాడులోని, రెండోది వెస్ట్ బెంగాల్లోని, విచ్ ఈజ్ నోటోరియస్ ఫర్ వైలెన్స్. రెండోది ఏమిటంటే అసలు వైజాగ్ లాంటి ప్లేస్లోని ఇప్పుడు ఏమిటంటే అక్కడ ల్యాండ్ కబ్జాలు, లేకపోతే అక్కడ ఫ్యాక్షన్ ఫైట్లు. ఎప్పుడు వైజాగ్ ఇలాంటిది, వైజాగ్లో ఎప్పుడు తెలియదు ఇలాంటివన్నీ. వైజాగ్లో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ ఇండస్ట్రియల్ ఇన్సిడెంట్స్ కావు. ఎప్పుడు అక్కడ ఏమిటంటే హింస అనేది వైజాగ్కి తెలియదు. ఇంకా విజయవాడలో ఏది వంగవీటి రంగా మర్డర్ తర్వాత చాలా హింస జరిగింది. సో అలాంటి దాంట్లో ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదనేది జగన్, అదొకటి వచ్చింది. రెండోది ఏమిటంటే నేను ఇందాక చెప్పిన దానికి ఆయన ఏమిటంటే ఈ స్లోగన్ పెట్టారు, ఏది పెత్తందారి వర్సెస్ బీదవాళ్ళు అనేది. అది అసలు సొసైటీలో ఒకవేళ హార్మనీ లేకపోతే మీరు ఎన్ని విధానాలు పెట్టినా ఏం చేసినా కూడా అది ప్రజలు అప్రిషియేట్ చేయలేరు, చెయ్యలేదు కూడాను.